ఇలాంటి రూట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో చూద్దాం. ఇక్కడ చూడండి, √3 × √3. సో √3 × √3 వాల్యూ ఏమొస్తుందంటే 3 వస్తుంది. రూట్ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. సో వాల్యూ ఏమొస్తుంది, 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ √3 × √2 ఇచ్చారు. సో డిఫరెంట్ వాల్యూస్ అయినప్పుడు ఈ రూట్ లోపల ఉండేటివి మల్టిప్లై అవుతాయి. సో కామన్ రూట్ వచ్చేసి రూట్లో ఉండేటివి ఏంటి, రూట్ లోపల √3 ఉంది, √2 ఉంది. సో 3 × 2 ఏమవుతుంది, 6 అవుతుంది. సో సేమ్ వాల్యూ ఉన్నప్పుడు రూట్స్ క్యాన్సిల్ అయిపోయి ఏ వాల్యూ అయితే ఉంటే ఆ వాల్యూ వచ్చేస్తుంది. కానీ రూట్స్ ఒకటే ఉండి వాల్యూస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇలా మల్టిప్లై అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ వాల్యూ రూట్స్ ఉన్నాయి ప్లస్ అడిషన్ ఇచ్చారు. సో అడిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇలా సేమ్ వాల్యూ ఇచ్చి అడిషన్ ఇస్తే ఈ 2 రూట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఏమవుతుంది, 2 రూట్. సో ఈ రూట్స్ అనేవి యాడ్ అయ్యి వాల్యూ అనేది కామన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ √3 - √3 ఏమవుతుందో మీరు ఆన్సర్ కామెంట్ చేయండి.